పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం కన్నప్పు దొరవలసలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ హోటల్లో గ్యాస్ సిలిండర్లు పేలి భారీగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఈ మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినా అప్పటికే షాపులతో పాటు సామాగ్రి అంతా కాలి బూడిదైపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించిందని అంచనా వేస్తున్నారు. షాపు కాలిపోవడంతో తమ జీవనోపాధి కోల్పోయామని ప్రభుత్వమే తమను ఆదుకోవాల్సిందిగా బాధితులు కోరుతున్నారు. జరిగిందంటే పిల్లలందరూ ఇక్కడ కూర్చోలేట కరెంట్ అత్తయింది. పిన్ని పాక కాలిపోతుందంటే పరిగెట్టి మా ఆయన నేను వచ్చాం. కరెంట్ కట్ చేయడానికి ఎవరు లేరు, అందరూ సినుకులు పడుతున్నాయి. ఎవరు ఎటువలో వెళ్ళిపోండ్రు. పిల్లలు కరెంటు గ్యాస్ మండలు 2 ఉన్నాయి. ఎవరు చెయ్యటకండి, దూరంగా ఉండండి. ఏదైనా జరిగితే మనుషులు నష్టం జరుగుద్ది. కాలిపోయిన ఇలా మా ఆయన నేను వచ్చాను. మొత్తం పాక ఎదురుపోయి బొంగలు కదా గడ్డి మొత్తం అంటించింది సార్. గ్యాస్ మండలు నిండుగా ఉన్నాయి, కరెంట్ ఉంది, మొత్తం ఎత్తిపోతుంది. ఏడు జరిగిపోతుంది. భయంకి ఎవరికి చేయటం కాలిపోతే పోతే పోనీ కానీ మనుషులకు హామీ జరుగుతుంది. నా బాధ 2 లక్షలు జరుగుతుంది సార్. అంత వస్తువులు అవన్నీ 2 గ్యాస్ మండలు, పొయ్యి, కరెంటు, మిషన్, గ్రైండర్ అన్నీ ఉన్నాయి సార్. నాకు రొమ్ములు, సామాన్లు, కొట్టు సామాన్లు మేము చెప్పాలా? నేను ఏటని నేను చెప్పగలను. నా బతికే పోయింది. చిన్న పాకన ఎత్తిన 5,000 6,000 మొన్నే పాకన ఎంచిన 20,000 అయ్యింది.